హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు ఆస్ట్రేలియా వర్సెస్ యూఎస్డి కరెన్సీ పేజ్ గురించి అనాలిసిస్ చేస్తాం ఫ్రెండ్స్. ఏయుడి యూఎస్డి ఫ్రెండ్స్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇది వీక్లీ చార్ట్ యాజ్ అ హోల్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఏమైంది గమనిస్తే మార్కెట్ ఇక్కడ చూడండి. లాస్ట్ 3 వీక్స్, రీసెంట్ 3 వీక్స్ గమనిస్తే మార్కెట్ అనేది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్యాండిల్ కంప్లీట్ డెవలప్మెంట్ చేస్తే ఇది బేరిష్ ఎన్గల్ఫింగ్ రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో సబ్సిక్వెంట్ క్యాండిల్ కూడా గమనిస్తే మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది ఫ్రెండ్స్. సో డౌన్ఫాల్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే మార్క్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ప్రీవియస్ స్వింగ్లో ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్ అనేది పై నుంచి ఇక్కడ ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ స్లైడ్గా అప్ ట్రెండ్ అయింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మార్కెట్ అనేది ఈ ప్రీవియస్ స్వింగ్లో అయితే అవుతుంది, దానికంటే కింద క్యాండిల్ స్టిక్ క్లోజ్ ఉంది, వీక్లీ క్యాండిల్ స్టిక్. సో ఇది కంప్లీట్గా నెగిటివ్ సైన్ ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది ఎప్పుడైతే స్వింగ్లో కింద బ్రేక్ అయితే సో టెంపరీగా మార్కెట్ అనేది రీటెస్ట్ కానీ పుల్ బ్యాక్ అని చేసే అవకాశం అదే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది ఇక్కడ చూడండి డైలీ చార్ట్. సో ఎప్పుడైతే మార్కెట్ డౌన్ఫాల్ అయిందో అక్కడ నుంచి స్లైట్లీ ట్రెండ్ రివర్సల్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ ఫ్రెండ్స్. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది డౌన్ఫాల్ అయిన తర్వాత ఫార్మేషన్ అవుతుందో అది ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ చెప్పొచ్చు. సో నెక్స్ట్ డే కూడా గమనిస్తే ఆ క్యాండిల్ ఫార్మేషన్ నెక్స్ట్ డే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో అది సెకండ్ కన్ఫర్మేషన్ మార్కెట్ అనేది స్లైట్లో అప్ అండ్ డౌన్ ఫ్రెండ్స్. సో ఆటోమేటిక్గా ఆ రెండు బేసిస్ చేసుకొని ఆ రెండు కండిషన్ బేస్ చేసుకొని మార్కెట్ లాస్ట్ 4 days నుంచి కంప్లీట్గా అప్ అండ్ అవుతుంది ఫ్రెండ్స్. బట్ క్లియర్గా గమనిస్తే ఇక్కడ చూడండి మీరు మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అయిందో సో ఈ క్యాండిల్ సైజ్ గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కంప్లీట్ చాలా బిగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ కూడా గమనించండి. మార్కెట్ ఎప్పుడైతే డౌన్ఫాల్ అయ్యేటప్పుడు మార్కెట్ సెల్లర్స్ ప్రైస్ చాలా హ్యూజ్ పుష్ చేస్తారు ఫ్రెండ్స్. బట్ బయ్యర్స్ అనేది ఇక్కడ చూడండి లాస్ట్ 2-3 days ప్రైస్ గమనిస్తే ఈ క్యాండిల్ సైజ్తో పోల్చుకుంటే చిన్న సైజ్ ఉన్నాయి. సో ప్లస్ బయ్యర్స్ ట్రై చేస్తున్నారు ప్రైస్ పుష్ చేయడానికి, బట్ నాట్ అప్ టు ద మార్క్ ఫ్రెండ్స్. సో ఓవరాల్ గమనిస్తే మార్కెట్ నేను ఈ వీడియో వరకు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ డౌన్ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా యూఎస్డి. సో ఎందుకంటే ప్రీవియస్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఫ్రెండ్స్ ఇది. సో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ మార్కెట్ సబ్సిక్వెంట్ డేస్లో మార్కెట్ డౌన్ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రొవైడెడ్ ఇక్కడ ఏంటంటే ఒకే ఒక కండిషన్ ఫ్రెండ్స్, నేను మార్క్ చేస్తాను ప్రైస్. ఈ క్యాండిల్ స్టిక్ ఏదైతే హై ఉందో హై గమనిస్తే మనం 66,430. సో ఈ క్యాండిల్ 66,430 పైన డైలీ క్యాండిల్ స్టిక్ కనుక క్లోజ్ అయితే మార్కెట్ అగైన్ అప్ ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది. సో 70-80% ప్రాబిలిటీ ఉంది మార్కెట్ కరెంట్ ప్రైస్ నుంచి కమింగ్ డేస్లో రివర్సల్ అవ్వచ్చు. సో ఎక్కడ నుంచి రివర్సల్ గమనిస్తే మార్కెట్ చూడండి కరెంట్ ప్రైస్ ఈ బ్లూ కలర్ అనేది 50 days EMI, రెడ్ కలర్ అనేది 200 days EMI. సో ఇక్కడ నుంచి కానీ లేకపోతే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ నుంచి మార్కెట్ డైలీ క్యాండిల్ స్టిక్ నుంచి మార్కెట్ కంప్లీట్గా ట్రెండ్ రివర్స్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో టార్గెట్ ఏంటో మీరు అడిగితే ఈ క్యాండిల్లో ఫ్రెండ్స్, ఈ క్యాండిల్లో కంటే కొంచెం పైన వరకు మనం తీసుకోవచ్చు. సో రఫ్లీ 63,800 అనేది మనకి టార్గెట్ అప్రోచ్ చేయొచ్చు కమింగ్ కరెంట్ ప్రైస్ లెవెల్స్ నుంచి. కరెంట్ ప్రైస్ లెవెల్స్ నుంచి మార్కెట్ డైలీ క్యాండిల్ స్టిక్ మీరు చెప్పినట్టు ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు ఫ్రెండ్. బట్ ఒక కండిషన్ ఏంటంటే మార్కెట్ డౌన్ఫాల్ టార్గెట్ అయితే హిట్ అవ్వాలంటే 63,800 టార్గెట్ ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో మార్కెట్ డౌన్ఫాల్ అయితే. సో కండిషన్ ఏంటంటే ఈ హై ఏదైతే ఉందో 66,400 పైన డైలీ క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఉంటే మాత్రం మార్కెట్ 80-90% ప్రాబిలిటీ ఉంది మార్కెట్ డౌన్ఫాల్ అవ్వాల్సిందే. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. చూద్దాం కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి మీకు ప్రైస్ ఫాలో అవుతుందా లేకపోతే అప్ ట్రెండ్ అవుతుందా ట్రెండ్ రివర్స్ అవుతుందా అనేది మీకు ఫ్యూచర్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.